హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టూ వే స్విచెస్ ఎలా కనెక్షన్స్ ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. టూ వే స్విచెస్ అంటే రెండు చోట్ల స్విచ్ ఉంటుంది. ఒక లైట్ ఒక ఫ్యాన్ని కంట్రోల్ చేయడానికి రెండు చోట్ల స్విచెస్ ఇచ్చి ఉంటారు. ఒక దగ్గర ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఇంకొక దగ్గర ఆన్ చేస్తే లైట్ ఆఫ్ అవుతుంది. ఇలా ఇంటర్లింక్ కనెక్షన్లో ఉంటుంది. అది మీరు ఎక్కువ మీ రిలేటివ్స్ ఇంట్లోనూ మీ ఇంట్లోనూ గమనించుంటారు. ఇప్పుడు కొత్తగా వైరింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ అయితే అలాంటి స్విచెస్ యూజ్ చేస్తారు. ఆ స్విచెస్ మన ఇంట్లో ఉన్న నార్మల్ స్విచెస్తో కనెక్షన్ ఇవ్వచ్చా అంటే ఆ స్విచెస్లో మనం కనెక్షన్ ఇవ్వలేము. ఎందుకంటే అది వచ్చి వన్ వే స్విచెస్లో ఓన్లీ 2 పోర్ట్స్ ఉంటుంది. కానీ 2 వే స్విచెస్లో 3 పోర్ట్స్ ఉంటుంది. ఇలాంటి 3 పోర్ట్స్ ఉన్న స్విచెస్లో మాత్రమే మనం అలాంటి కనెక్షన్స్ అనేది ఇవ్వగలము. ఈ వీడియోలో మనం ఎలా అవి కనెక్షన్స్ ఇవ్వాలా అన్నది క్లియర్గా చూద్దాం. చూడండి, ఇది వన్ వే స్విచ్, ఇది వచ్చి టూ వే స్విచ్లో 3 పోర్ట్స్ అనేది ఉంటుంది. దీనికి 2 పోర్ట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు దానికైతే మనకి రెండు టూ వే స్విచెస్ కావాలి. రెండు టూ వే స్విచెస్ కొనుక్కోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే రెండు వైర్లు, ఇంకా మళ్ళీ ఒక లైటు, ఇవి 3 తీసుకున్నాను. ఇది ఎలా కనెక్షన్స్ ఇవ్వాలనేది క్లియర్గా చూద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చి 2 వైర్లు తీసుకోవాలి. 2 వైర్లు తీసుకునేసి ఫస్ట్ ఈ పోర్ట్కి టైట్ చేసుకోవాలి. ఫస్ట్ బాటమ్ పోర్ట్కి కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. బాగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత సేమ్ అదేలాగా ఇంకొక స్విచ్లో డౌన్ సైడ్ సేమ్ ఎలా ప్యారలల్ కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వైర్ తీసుకోవాలి. అందులో టాప్ పోర్ట్లో కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ అదే సేమ్ ఆపోజిట్లో సేమ్ అదే టాప్లో ఈ ప్లగ్లో కనెక్షన్ ఇవ్వాలి. ఇలా బాగా టైట్గా ప్యారలల్గా కనెక్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫేస్కి ఈ స్విచ్కి ఫేస్ కనెక్షన్స్ ఇవ్వాలి. ఎప్పుడు రెడ్ వైర్ అనేది ఫేస్ని ఇండికేట్ చేస్తుంది, బ్లాక్ వైర్ అనేది న్యూట్రల్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఫేస్ వైర్ని ఈ ఎండ్లో కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్విచ్లో ఈ ఎండ్లో కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఫేస్ వైర్ని లైట్ డైరెక్ట్ వెళ్ళే ఫేస్ వైర్ని ఈ మిడిల్లో కనెక్ట్ చేసుకోవాలి. ప్లగ్ నుంచి వచ్చే ఒక కనెక్షన్ని ఈ మిడిల్లో, ఇంకొక ప్లగ్ నుంచి మిడిల్లో ఉన్న పోర్ట్లో లైట్కి వెళ్ళే కనెక్షన్ని ఇవ్వాలి. దాని తర్వాత రెండు స్విచెస్ని ఆఫ్ స్టేట్లో ఉంచాలి. మళ్ళీ మనం కనెక్షన్స్ అనేది ఎప్పుడూ రెడ్ వైర్లో ఫేస్ కనెక్షన్స్ ఇవ్వాలి. చూడండి, ఇది స్విచ్ బాక్స్. ఫేస్ వచ్చి ఎప్పుడు రైట్ సైడ్లోనే ఉంటుంది. టెస్టర్ వెలుగుతుంది కదా,
ఇక్కడ ఫేసు, ఇది న్యూట్రల్. ఫస్ట్ న్యూట్రల్ కనెక్షన్ని ఇచ్చాను, సెకండ్ ఫేస్ కనెక్షన్ని ఇచ్చాను. నెక్స్ట్ స్విచ్ కనెక్షన్ చూసుకోండి. స్విచ్ కనెక్షన్స్ అనేది ఇలా ఉంటుంది ఒక ప్యారలల్లో. ఇప్పుడు 2 స్విచ్చెస్ ఆఫ్ స్టేట్లో ఉంది, మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్నాను, ఇక్కడ 2 ఆన్లోనే ఉంది. ఇక్కడ 1 మాత్రం ఆఫ్ చేస్తాను, స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ అయింది. మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయింది. ఇలా ఇంటర్లింక్ కనెక్షన్లో ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఆఫ్ చేశాను, ఇక్కడ ఆన్ అయింది, ఇక్కడ ఆన్ చేశాను, అక్కడ ఆఫ్ అయింది. ఇలా ఒక ఇంటర్లింక్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇందులో ఉన్న ఒక సర్క్యూట్లో ఈ సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మన ఛానల్లో ఒక డిస్ప్లే అనేది ఇచ్చాను, యానిమేషన్ సర్క్యూట్. అది చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ నుంచి వచ్చే కరెంటు మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు ఏదో ఒక పోర్ట్ ద్వారా ఈ స్విచ్కి కనెక్షన్స్ అనేది వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ ఆఫ్ చేసిన ఫస్ట్ మనం కనెక్షన్స్ ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇందులోనూ కరెంట్ ఇక్కడ వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఆఫ్ చేసినప్పుడు ఈ కనెక్షన్స్ దీని ద్వారా ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఒక సైకిల్ రూపంలో అంటే రొటేషన్లోనే ఉంటుంది. అందువలన మనకు లైట్ అనేది ఇక్కడ వెలుగుతుంది. ఇంకా మీకు ఆ సర్క్యూట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని వీడియోస్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.